విశ్వం అంతా అద్భుతాలతో నిండి ఉంది. ఒకసారి ఈ టాపిక్ మీరు ఇష్టపడితే ఇక దీన్ని వదిలిపెట్టరు. ఇంకా తెలుసుకోవాలనే అనుకుంటారు. భూమిపై తిరిగిన డైనోసార్స్ ని మనం లైవ్లో చూడగలమా అనే టాపిక్ ఆల్రెడీ చూశాం కదా. అంతకు మించిన ఇంటరెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడు భూమి చుట్టూ, భూమి సూర్యుడి చుట్టూ తిరగడం వరకే మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ మన సూర్యుడు కూడా ఇంకొక ఆబ్జెక్ట్ చుట్టూ తిరుగుతున్నాడని, ఆ ఆబ్జెక్ట్ కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని మీకు తెలుసా? ఆ విస్తుగొలిపే వాస్తవాలు క్లియర్గా తెలుసుకుందాం రండి. నిజానికి మనం ఒక గెలాక్సీలో ఉన్నాం. అదే మిల్కీవే గెలాక్సీ. మొదటగా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. దాని వేగం సెకనుకి 30 కిలోమీటర్లు. సూర్యుడు మన గెలాక్సీ మధ్యలో ఉన్న సజటేరియస్ ఏ అనే బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్నాడు. సూర్యుడి వేగం సెకనుకి 200 కిలోమీటర్లు. మన సూర్యుడిలాగే మన గెలాక్సీలో అనేక లక్షల కోట్ల నక్షత్రాలు ఈ బ్లాక్ హోల్ చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉన్నాయి. అయితే ఈ గెలాక్సీ కూడా ఒకచోట స్థిరంగా లేదు. మన మిల్కీవే గెలాక్సీ సెకనుకు 600 కిలోమీటర్ల వేగంతో ఈ విశ్వంలో ప్రయాణిస్తోంది. మరి ఈ విశ్వం ఏమైనా స్థిరంగా ఉందా అంటే లేదు. ఈ విశ్వం ప్రతి సెకనుకు 70 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తూ పోతోంది. ఇంకా చెప్పాలంటే మనం నివసిస్తున్న ఈ విశ్వం లాంటివి అనేకం ఉన్నాయని కూడా సైంటిస్టులు ఊహిస్తున్నారు. దానినే మల్టివర్స్ అని అంటున్నారు. అయితే విశ్వంలో 4 దిశల్లో విసిరేసినట్టుగా ఈ గెలాక్సీలు ప్రతిక్షణం ప్రయాణిస్తూనే ఉన్నాయి. సైంటిస్టులు చెబుతున్న థియరీ ప్రకారం 12 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక ప్రదేశంలో జరిగిన బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం తర్వాత ఈ గెలాక్సీలన్నీ తయారై 4 దిక్కులకి ప్రయాణించడం మొదలుపెట్టాయి. ప్రతి గెలాక్సీ యొక్క సెంటర్లో ఒక బ్లాక్ హోల్ ఉంటుంది. ప్రతి గెలాక్సీలో అనేక లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అవన్నీ విస్ఫోటనం చెందుతా కొత్త స్టార్స్ లేదా కొత్త బ్లాక్ హోల్స్ లాగా మార్పు చెందుతూ ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పేస్ సీక్రెట్స్ ఫ్యూచర్లో రాబోవు వీడియోలలో తెలుసుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.